అందరికీ స్వాగతం సుస్వాగతం. నేతాజీ సేవా సమితి ఆధ్వర్యంలో మహనీయుల యొక్క వర్ధంతులు జయంతుల కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది మన బాన్కోట మహానగరంలో. అదేవిధంగా దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి షాయద్ ఉత్తమ్ సింగ్ గారి యొక్క 85వ వర్ధంతి. జలియన్వాలా బాగ్లో అనేక మంది భారతీయుల్ని మట్టుపెట్టినటువంటి క్రూరుడైనటువంటి జనరల్ డయర్ని సంహరించినటువంటి దేశభక్తులైనటువంటి ఉత్తమ్ సింగ్ గారి వర్ధంతి సందర్భంగా నేతాజీ సేవా సమితి స్థానిక బస్టాండ్ ఆవరణలోని వారి యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నేతాజీ సేవా సమితి ఫౌండర్ డాక్టర్ కందుల నాగరాజు గారు ఉపన్యసించాలని కోరుతున్నాం. అందరికీ నమస్కారం. భారత్ మాతాకి జై. ఈరోజు దేశం కోసం తన ప్రాణాలని అర్పించినటువంటి వ్యక్తి షాహిద్ ఉత్తమ్ సింగ్ గారి యొక్క 85వ వర్ధంతిని నిర్వహించడం చాలా గొప్పగా అనిపిస్తుంది. ప్రత్యేకంగా ఈరోజు దేశ స్వతంత్ర పోరాటంలో అగ్రగణ్యులు ఎంతోమంది ఉన్నారు. మరి ఆ రోజు 1919లో జలియన్వాలా బాగ్ మారణకాండ గురించి దేశ ప్రజలందరికీ కూడా తెలుసు. ఆ రోజు సహాయ నిరాకరణ ఉద్యమం గురించి ఎంతగానో కృషి చేస్తున్న సమయంలో ఒక మీటింగ్ జలియన్వాలా బాగ్లో జరుగుతున్న సమయంలో ఈ జనరల్ డయ్యర్ అనే వ్యక్తి అతి క్రూరాతుకంగా హెచ్చరిక లేకుండా ఆ జలియన్వాలా బాగ్ ప్లేస్లో కాల్పులు జరిపించడం అనేది జరిగింది. ఈ కాల్పుల వల్ల దాదాపు 379 మంది మరణించారని అఫీషియల్గా బ్రిటిష్ గవర్నమెంట్ ఇవ్వడం అనేది జరిగింది. కానీ 1000కి పైగా భారతీయులు చనిపోయారని ఒక ప్రగాఢంగా విశ్వసిస్తున్నాము. మరి ఇట్లాంటి మారణకాండకు కారకుడైనటువంటి జనరల్ డయ్యర్ మీద ఒక కమిటీని ఏర్పాటు చేయాలని, అతని శిక్ష విధించాలని ఆ రోజుల్లో చాలామంది ప్రయత్నించారు. మరి దానికి ముఖ్య అధికారిగా ఉన్నటువంటి మైకేల్ ఓ డయ్యర్, అతనే గవర్నర్ జనరల్గా ఉన్నటువంటి పంజాబ్కి గవర్నర్ జనరల్గా ఉన్న వ్యక్తి. అతను ఈ జనరల్ డయ్యర్ చేసినటువంటి మారణకాండకు అతను సపోర్ట్ చేస్తూ జనరల్ డయ్యర్ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోకపోవడం వల్ల చాలా ఇబ్బందులు అనిపించినట్టుగా అయింది ఆ రోజుల్లో. మరి ఈ మారణకాండ జరుగుతున్న సమయంలో ఒక 20 ఏళ్ళ వయసు గల ఒక వ్యక్తి, అతను ఎవరో కాదు, సర్దార్ ఉత్తమ్ సింగ్ గారు. మరి చిన్నప్పటి నుంచి అతను పుట్టిన తర్వాత వాళ్ళ అమ్మా నాన్న చనిపోవడం జరిగింది. అనాథాశ్రమంలో తను పెరిగి పెద్దవడం జరిగింది. ఆ రోజు జలియన్వాలా బాగ్కి నిలువెత్తు సాక్షిగా ఉన్నటువంటి వ్యక్తి, ఆ రోజు అట్లాంటి మారణకాండాన్ని చూసినటువంటి వ్యక్తి, అతను దీనికి ప్రతీకారం తీర్చుకోవాలని ఎన్నో సంవత్సరాలు ప్రయత్నించడం జరిగింది. దానికోసం గదర్ పార్టీలో చేరడం అనేది జరిగింది. మరియు లైసెన్స్ లేకుండా తుపాకీని వెంటబెట్టుకుని తిరుగుతూ డయ్యర్ ఎక్కడ కనిపిస్తే అతని కాల్చి చంపాలని తిరుగుతూ ఉన్న సమయంలో అతని తుపాకీకి లైసెన్స్ లేదని చెప్పేసి అతన్ని జైల్లో విధించడం అనేది జరిగింది. జైలు శిక్ష విధించడం జరిగింది. 5 సంవత్సరాలు జైలు శిక్ష తర్వాత అతను మారువేషంలో కాశ్మీర్కి పారిపోయి ఆ తర్వాత లండన్కి వెళ్ళిపోవడం అనేది జరిగింది. అక్కడ కూడా ఆయన కార్పెంటర్ వర్క్ చేసుకుంటూ కొన్ని రకాల పనులు చేసుకుంటూ అక్కడే ఒక బ్రిటిష్ మహిళని వివాహం చేసుకోవడం జరిగింది. సో ఆ రోజు మరి మైకేల్ ఓ డయ్యర్ దీనికి కారణమైనటువంటి వ్యక్తి, ఈ డయ్యర్ ఎవరు, గవర్నర్, లెఫ్టినెంట్ గవర్నర్, అతనే ఇట్లాంటి దానికి ఆదేశించాడు, జనరల్ డయ్యర్ ద్వారా చేసించాడని ఆయన నమ్మి మైకేల్ డయ్యర్ యొక్క ఇంట్లో పనివాడిగా కూడా పనిచేస్తూ మరి అతన్ని డయ్యర్ని ఏదో విధంగా చంపాలి, అతన్ని అందరి ముందు కూడా చంపాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో మరి ఒక పుస్తకంలో గన్లాగా ఒక మోడల్ పుస్తకాన్ని కత్తిరించి అందులో గన్ని పెట్టేసి అంటే ఎవరికి తెలియకుండా అనుమానం రాకుండా ఆ పుస్తకాన్ని తీసుకుని వెళ్ళి తిరుగుతూ ఉండేవాడు. మరి ఇట్లాంటి మారణకాండకు కృషి చేసినటువంటి మైకేల్ ఓ డయ్యర్కి ఆ రోజు బ్రిటిష్ ప్రభుత్వం 1940లో అంటే 21 సంవత్సరాల తర్వాత అతనికి ఒక సన్మాన కార్యక్రమాన్ని లండన్లో చేస్తున్న టైంలో ఇదే సరైన సమయం అని చెప్పుకొని ఇట్లాంటి మారణకాండ కారణకుడైన వ్యక్తిని అందరి ముందు చంపాలనే ఒక ఉద్దేశంతో అతను అందరి ముందట ఆ సభలోనే అతన్ని కాల్చి చంపడం అనేది జరిగింది. దీనికి తగ్గట్టుగా బ్రిటిష్ వారు అతన్ని పట్టుకొని జైలు శిక్ష విధించి తర్వాత కోర్టులో అడిగగా నువ్వెందుకు దాన్ని చంపావు, నా మాతృభూమి జోలికి వస్తే నాలాగే 100 మంది వస్తారు, ఆ 100 మంది కాదు 1000 మంది అవుతారు, 1000 మంది కాదు 1,00,000 మంది అవుతారు, ఇదే మీ బ్రిటిషర్లకు నేను హెచ్చరిస్తున్నానని చెప్పేసి నా మాతృభూమి కోసం చనిపోవడం కన్నా వేరే ఒక మంచి పని ఇంకేముంటుందని చెప్పేసి ఆ రోజు భారతదేశీయులందరికీ ఆయన ఒక నినాదాన్ని ఇవ్వడం అనేది జరిగింది. సో ఈ సందర్భంగా మనమందరం
జలియన్ వాలాబాగ్ను కూడా మర్చిపోవద్దు అని గుర్తు చేస్తున్నాం. మిగతా వ్యక్తులందరికీ విదేశీ పౌరులారా ఎవరైతే మా దేశం ముందుకు వచ్చి మమ్మల్ని ఆగం చేద్దామని మా మీద యుద్ధ ప్రయత్నం చేద్దామని అనుకున్నట్లయితే దేశ రక్షణకు దేశంలో ఉంటూ కూడా ఇంకెవరైనా ఇట్లాంటి మారణకాండకు పాల్పడడానికి ప్రయత్నం చేసినట్టు యుద్ధం లాంటి వాళ్ళు వేల మంది పుడతారని ఈ సభాముఖంగా నేను సవినయంగా చెప్పడం అనేది జరుగుతుంది. భారత్ మాతాకి జై హింద్.